ఆత్మవితిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ప్రముఖ సంఘ సంస్కర్త మేటి నాస్తికోద్యమ నేత అయినటువంటి శ్రీమతి సరస్వతి గోరా గారి స్వీయ జీవితగాథ గోరాతో నా జీవితం పుస్తకం నుండి అనేక అంశాలు తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు మరిన్ని అంశాలు చూద్దాం. దేశానికి స్వాతంత్ర్యం రాగానే మహాత్మా గాంధీ కాంగ్రెస్ను రద్దు చేసి లోక్ సేవక్ సంఘం స్థాపించమన్నారు. ఆయన ఉద్దేశంలో స్వతంత్ర భారత ప్రభుత్వం భారతదేశంలో పౌరులందరికీ చెందాలి. కానీ రాజకీయ పార్టీలు ప్రభుత్వంలో ప్రవేశించి ప్రభుత్వాన్ని పార్టీల ప్రభుత్వంగా మార్చివేస్తున్నారని ఆయన ఆవేదన చెందారు. మరోప్రక్క ప్రజాప్రతినిధులు భారతదేశంలోని సామాన్య ప్రజల జీవన స్థాయిని దాటి ఎన్నో రెట్లు అధికంగా ఆడంబరంగా ఉంటున్నారు. ఈ పార్టీ తత్వం, ఆడంబరత్వం ప్రభుత్వాన్ని ప్రజల నుంచి చాలా దూరం చేసివేశాయి. అందుచేత గోరా గారు ప్రజాప్రతినిధుల పార్టీ తత్వానికి, ఆడంబరత్వానికి వ్యతిరేకంగా ఒక ఉద్యమం ప్రారంభించారు. 1960 ఫిబ్రవరి, మార్చిలో విజయవాడ నుండి హైదరాబాదుకు పాదయాత్ర చేసి హైదరాబాదులో అసెంబ్లీ ముందు సత్యాగ్రహం చేశారు. ఆ తరువాత 1961 అక్టోబర్ 8న సేవాగ్రామ్ నుంచి 99 రోజులు 1100 మైళ్ళు పాదయాత్ర చేసి ఢిల్లీలో ప్రధాని నెహ్రూ ఇంటి ముందు సత్యాగ్రహం చేశారు. నేను ఈ పాదయాత్రలో సేవాగ్రామ్ నుండి బయలుదేరి నాగపూర్ వరకు ఉన్నాను. ఆ తరువాత నాస్తిక కేంద్రంలో బాధ్యతలు చూసుకోవడానికని తిరిగి వచ్చేశాను. ఈ సందర్భంలోనే 1960లో రాయ్పూర్లో అఖిల భారత్ కాంగ్రెస్ సమావేశాలు జరిగాయి. ప్రజాప్రతినిధుల పార్టీ తత్వానికి, ఆడంబరత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ సభలు జరుగుతున్న 3 రోజులు ఉపవాస కార్యక్రమం మేము పెట్టుకున్నాం. ఇందులో చాలామంది వృద్ధ కాంగ్రెస్ వాదులు, గాంధేయ కార్యకర్తలు వచ్చి పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలన్నీ ప్రజలు ఈ విషయాల మీద ఆలోచించడానికి తోడ్పడ్డాయే కానీ పెద్దగా ఫలితాలను ఇవ్వలేకపోయాయి. వీటి వల్ల ఫలితాలు వచ్చినా రాకపోయినా కొంతమంది ఇలా కృషి చేస్తూ ఉంటేనే ప్రజలు ఈ విషయాల గురించి ఆలోచించడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ వరుసలోనే 1963 సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ సంజీవరెడ్డి గారి అధికార నివాసం ముందు, తరువాత 1964 సెప్టెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డి గారి అధికార నివాసం ముందు పార్టీ రాహిత్యం, నిరాడంబరత కొరకు సత్యాగ్రహాలు చేశాము. ఈ సత్యాగ్రహాలలో గోరా గారితో పాటు నేను కూడా ప్రముఖ పాత్ర వహించాను. 1964లో బ్రహ్మానందరెడ్డి గారి ఇంటి ముందు జరిగిన సత్యాగ్రహంలో నాతో పాటు శ్రీమతి పత్తి మన్నెమ్మ గారు కూడా పాల్గొన్నారు. తరువాత ఆవిడ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా నిర్వహించారు. 1963లో సంజీవరెడ్డి గారి ఇంటి ముందు సత్యాగ్రహం చేసినప్పుడు టైఫాయిడ్ రావడం చేత లవణం పాల్గొనలేకపోయాడు. తేదీలు ముందు నుంచే నిశ్చయం కావడం చేత తీవ్రమైన టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్న లవణాన్ని వదిలిపెట్టి గోరా గారు, నేను వెళ్ళవలసి వచ్చింది. సంజీవరెడ్డి గారి ఇంటి ముందు జరిగిన సత్యాగ్రహంలో ఒక విశేషం జరిగింది. ప్రభుత్వంలో పార్టీ తత్వం, ఆడంబరాలు పోవాలనే విషయంలో తాను సిద్ధాంతరీత్యా అంగీకరిస్తున్నానని, దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ మంత్రివర్గాలే ఉన్నందువల్ల ఒక ఆల్ ఇండియా పాలసీ నిర్ణయం తీసుకుంటే అందరూ ఒకసారి అమలు జరపవచ్చునని సూచన చేశారు. అఖిల భారత స్థాయిలో ఇలాంటి సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రభాకర్జీ బాధ్యత తీసుకున్నారు. అందుచేత మేము సత్యాగ్రహాన్ని విరమించాము. ఆ తరువాత సంజీవరెడ్డి గారు భోజనానికి ఆహ్వానించారు. మాకు సంజీవరెడ్డి గారు చాలా సన్నిహిత మిత్రులు. వారి ఆహ్వానాన్ని అంగీకరించి భోజనానికి వెళ్ళాము. దానిని కొంతమంది తప్పుగా భావించారు. మా దేశంలో రాను రాను ఉద్యమాలు పాక్షికంగానూ సంకీర్ణంగానూ తయారవుతున్నాయి. వాటితో పాటు ఎదుటివారిని ద్వేషించే వాతావరణం కూడా ఎక్కువవుతోంది. మార్పు కోసం చేసే కృషిలో వ్యక్తిగతంగా కలిసి కోరడం, సంభాషణ ద్వారా నచ్చచెప్పడం ఒక కార్యక్రమమైతే, సత్యాగ్రహాలు సామాజిక స్థాయిలో విషయాలు బహిరంగంగా చర్చించి మార్పు చేయవలసిన వారిని, ప్రజలను కూడా చైతన్యవంతులను చేయడం మరొక కార్యక్రమం.
మొదటి కార్యక్రమంలో ద్వేషం లేనట్లే రెండో కార్యక్రమంలో కూడా ద్వేషం లేదు. సమ్మెలు, సత్యాగ్రహాలు, పోరాటాల వంటి కార్యక్రమాలు ఏవి తీసుకున్నా చివరకు ఒక స్థాయిలో సంభాషణలు తప్పవు. శత్రుత్వ వాతావరణంలో సంభాషణలు జరగవు. సంభాషణలు స్నేహ వాతావరణానికి పునాదులు వేస్తే స్నేహ వాతావరణం సంభాషణలు సత్ఫలితాలు ఇవ్వడానికి దోహదం చేస్తుంది. ఈ ఉద్దేశంతోనే సంజీవరెడ్డి గారి ఆహ్వానాన్ని అంగీకరించి వారి ఇంటికి భోజనానికి వెళ్ళాము. సత్యాగ్రహానికి సంబంధించిన అనేక విషయాలు మాట్లాడాము. గోరా గారు, ప్రభాకర్జీ అఖిల భారత స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలకు నియమావళి రూపొందించడానికి ఒక ప్రక్క వినోబా భావేతో, మరో ప్రక్క అప్పటి కాంగ్రెస్ అధ్యక్షులు కామరాజ్ గారితోనూ చర్చలు జరిపారు. కానీ అవి ఫలించలేదు. అందుచేత 1 సంవత్సరం తరువాత 1964లో మరలా సత్యాగ్రహం చేయవలసి వచ్చింది. అయితే ఈ సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి మారిపోయారు. సంజీవరెడ్డి గారు మారి బ్రహ్మానందరెడ్డి గారు వచ్చారు. ఈరోజు మనం పార్టీ ప్రభుత్వాలు కాకుండా ప్రజాప్రభుత్వాలు కావాలని, రాజకీయాలలో ఆడంబరాలు తగ్గాలని గోరా దంపతులు చేసిన సత్యాగ్రహాల గురించి తెలుసుకున్నాం కదండి. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.